నమస్తే అండి, నేను రజాక్. సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అంటే ఏ స్థాయిలో కడుపు మంట ఉందో నాకు నిన్నటితో క్లారిటీ అయితే వచ్చింది. నిన్న మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి ఈ నెల 12వ తారీఖు రిలీజ్ కాబోతా ఉంది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే దీని మీద ఏడ్చారండి. ఆ ఏడుపులు మామూలు ఏడుపులు అయితే కాదు, దిక్కుమాలిన ఏడుపులు అనమాట, ఒక రోత ఏడుపులు అనమాట. అంటే చిరంజీవి అనే వ్యక్తి వీళ్ళని ఎంతలా భయపెట్టినాడు, వీళ్ళని ఎంతలా ఇబ్బంది పెట్టినాడు, ఆయన్ని టార్గెట్ చేసేటటువంటి వ్యక్తుల యొక్క జీవితం, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో సగం ఉండదు. ఓకే, ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన విమర్శించే వాళ్ళందరూ 30 సంవత్సరాల లోపు వాళ్ళే. ఫ్యాన్ వార్లు చేసుకునే బ్యాచ్లు. మెగాస్టార్ మీరు ఎలా చూడాలనుకుంటారు, ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించినాడు అనిల్ రావిపూడి. సో నేను బాగా ఎంజాయ్ చేశాను ట్రైలర్ చూసి, నాకు బాగా నచ్చింది, చాలా మస్తుగా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంట. అంటే చిరంజీవి గారు అక్కడ స్టెప్ వేయట్లేదు, చిరంజీవి గారు ఇక్కడ గెంతట్లేదు, చిరంజీవి డూప్ పెట్టారు, చిరంజీవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, అదేంటి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడేంటి, ఏంటి రోత? నీకు నచ్చకపోతే నువ్వు సినిమాకి బాగు ఎవడొద్దన్నాడు? నేను బొమ్మని ఎవడని బతిలాడుతున్నాడా? లేదు కదా. కానీ ఆ వ్యక్తి మీద ఎంత విషప్రచారం అంటే, ఆ వ్యక్తి వీళ్ళని ఎంతలా భయపెట్టినాడంటే, కొన్ని దశాబ్దాలుగా పాపం భయపడి ఉన్న బ్యాచ్ అనుకోండి ఇదంతా కూడా. ఒకటే రకమైన ఏడుపు రాత్రి నుంచి చిరంజీవి 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 అని చెప్పేసి మీరు ఏడుస్తూనే ఉండండి, ఆయన అలా ఎదుగుతూనే ఉంటాడు. ఎంత అది శిఖరం అయిపోయింది, అది ఇంకా ఎదగడానికి కూడా అదేం లేదు. మంచి 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 జోనర్లో వస్తుంది, కామెడీ పర్ఫెక్ట్గా ఉంది, అలాగే సినిమాలో ఒక మంచి స్టోరీ తీసుకొచ్చినాడు, మ్యూజిక్ బాగా కొట్టినాడు. ఇంకా ఏం కావాలి నీకు నాకు తెలియగలుగుతాను. లేదు ఈ సినిమాని విమర్శించేవాడు, ఈ ట్రైలర్ని విమర్శించేవాడు, మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ విమర్శించేవాడు ఎవడైనా సరే వచ్చి మీరు ఒక సినిమా చేయండి, మీ దమ్ము ఏంటో చూపించండి, మీ ధైర్యం ఏంటో చూపించండి, మీ పంతనం ఏంటో చూపించండి, చూద్దాం, ఒకసారి చూపించండి. ఎవరు వద్దన్నారు? ఏదో చిరంజీవి గారి మీద మాట్లాడాలి, ఆయన టార్గెట్ చేయాలి, దాని మీద ఏదో ఒకటి వ్యూస్ సంపాదించుకోవాలి, ఇదే కదా ఏడుపు. బేసిక్ అండి, చిరంజీవి అనేటటువంటి వ్యక్తి నటనకి డ్యాన్స్కి ఎవడో వంక పెట్టలేడు. కానీ వీళ్ళేంటంటే ఆయన డ్యాన్స్ చేయట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. అరే నేను 70 ఏళ్ళు వచ్చినాయి, ఏం డ్యాన్స్ చేస్తాడో తెలియగలుగుతాను. బేసిక్గా మెగాస్టార్ చిరంజీవి గారిని మేము ఇప్పుడు రొమాంటిక్ యాంగిల్లో చూడకూడదు అని చెప్పేసి మెగా అభిమానులు అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలు అఖండ 2 కావచ్చు, ఆ భగవంత్ కేసరి కావచ్చు, ఈ సినిమాలు ఎక్కడ కూడా రొమాంటిక్ ట్రాక్స్ ఉండవు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ ఏజ్కి తగ్గట్టు సినిమాలు చేయాలి. అంటే సమాజాన్ని ఒక రకంగా ఉద్ధరించేటటువంటి సినిమాలు, లేకపోతే ఒక మోటివేషన్ క్రియేట్ చేసేటటువంటి సినిమాలు చేయాలి. అంతేగాని 25 ఏళ్ల కుర్రోడు చేసినట్టు నేను చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు ఆ వయసులో ఆయన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికే చాలా ఇచ్చేసినాడు. కావాలంటే ఆయన సినిమాలకు సంబంధించి పాత వీడియో సాంగులు చూడండి ఎంత ఇచ్చినాడు. ఇప్పుడున్నటువంటి ఎవరైతే స్టార్ యాక్టర్స్ అనుకుంటున్నారో, లేదంటే కనుక యంగ్ యాక్టర్స్ అనుకుంటున్నారో, వాళ్ళంతా కూడా చిరంజీవి గారి ముందు జుజిబి. ఆయన ప్రైమేజ్ ఎలా ఉండదు అనుకున్నారు చిరంజీవి గారిది, మామూలు లేదు, దంచి కొట్టేవాడు. అలాంటి వాడిని పట్టుకొని ఆయన సినిమాలు కూడా ఏం చూశారో చూడలేదు తెలియదు. ఈరోజు వచ్చేసి వాగుతూ ఉన్నారనమాట. ట్రైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, డాన్స్ బాగాలేదు, స్టోరీ ఏం అర్థం కావట్లేదు. స్టోరీ నీకు మొత్తం ఎందుకు చెప్తాడు ట్రైలర్ నాకు తెలియగలుగుతాను. స్టోరీ దేనికోసం చెప్తాడు నీకు, ఎందుకు చెప్తాడు? అనిల్ రావిపూడికి పని పాట ఏం లేదా? రేపు పొద్దున్న సినిమా రిలీజ్ పెట్టుకొని 2-4 రోజుల్లో నీకు మొత్తం ఎందుకు చెప్పాలి? రేపు పొద్దున సినిమా థియేటర్లో పడిన తర్వాత దాన్ని బట్టి సినిమా ఎలా ఉంది, ఏం కథ నచ్చిందని చెప్పేసి ఫస్ట్ డే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు కొంచెం షుగర్ ఆపుకోండి. చిరంజీవి గారి మీద ఏడుపులు ఆపండి. ఇంక ఏడ్చిన పెద్ద ఉపయోగం అయితే లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన శిఖరం. అలాంటి శిఖరం మీద ఊస్తే కనుక మొహం మీద పడిద్ది అనమాట. ఓకే, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలా పడిద్దో అలా పడిద్ది అనమాట. మొహం మొత్తం కూడా ఇంకా కడుక్కోవాల్సి వచ్చింది దీంతో పాటు ఫినాయిల్తో. సో నేను రిలీజ్ అయినటువంటి ట్రైలర్ మీద కావచ్చు, మ్యూజిక్ మీద కావచ్చు, డ్యాన్స్ మీద కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా కథతో సహా ఏడవడం అయితే జరుగుతుంది అనమాట. కొంతమంది మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఆయన సినిమాని అయితే తగ్గించదు.